హీరోయిన్ భావనని కారులో కిడ్నాప్ చేసి అసభ్యకరంగా ప్రవర్తించి ఆమె వీడియోస్ తీశారు. ఈ ఘటన వెనుక ఒక స్టార్ హీరో కూడా ఉన్నాడు. ఈ సంఘటన జరిగి 8 years అవుతున్నా కూడా భావనకి ఇంకా కోర్టులో న్యాయం దక్కలేదు. ఆమె ఇంకా కోర్టు వెనుక తిరుగుతూనే ఉంది. అసలు ఈమె వెనుక జరిగిన కుట్ర ఏంటి, ఈ కేసు వెనుక ఉన్న స్టార్ హీరో ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. భావన ఈమె తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఈమె మలయాళంలో ఒక స్టార్ హీరోయిన్. ఈమె తెలుగులో కూడా మహాత్మా, ఒంటరి మూవీస్ లలో యాక్ట్ చేసింది. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపు పొందింది. కానీ ఆ ఇండస్ట్రీనే ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. 2017 ఫిబ్రవరి 17న హీరోయిన్ భావన గారి లైఫ్ అంధకారంలోకి వెళ్లిపోతుందని తనే అనుకోలేదు. షూటింగ్ ముగించుకొని ఎర్నుకులం నుంచి కొచ్చికి కారులో వెళ్తూ ఉంది. ఆ కార్ డ్రైవర్ కూడా ఆమెకు తెలిసిన వాడే. అయినా కూడా తన మనసులో ఏదో తెలియని భయం మొదలైంది. ఆ భయం ఆ రోజు మాత్రమే స్టార్ట్ అయింది కాదు, అంతకుముందు చాలా రోజులుగా తనని ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపిస్తూనే ఉంది. కానీ ఆ రోజు నైట్ జర్నీ చేస్తుండగా ఆ భయం నిజమైంది. ఆ కార్ ని ఇంకో కార్ ఫాలో అవుతుండడం భావన గమనించింది. వెంటనే వెనకాల ఫాలో అవుతున్న కార్ సడన్ గా తన కార్ కి ముందుకు వచ్చి క్రాష్ చేసింది. అప్పటికే అర్ధరాత్రి కావడంతో ఆ రోడ్ లో ఎలాంటి వెహికల్ కూడా తిరగడం లేదు. అదే మంచి సందర్భం అనుకుని ఆ కార్ నుంచి బయటకు వచ్చిన దుండగులు భావన యొక్క కార్ అద్దాలు తీయమని డ్రైవర్ ని ఫోర్స్ చేశారు. ఎంతసేపటికి డోర్ దించకపోవడంతో కార్ అద్దాలు పగలగొట్టేశారు. ఆ సంఘటనను చూసి కార్ డ్రైవర్ అక్కడి నుంచి భయంతో పారిపోయాడు. వెంటనే ముగ్గురు దుండగులు కారులోకి ఎక్కి బలవంతంగా భావనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అది మాత్రమే కాకుండా ఆమెను వీడియోలు తీయడం కూడా స్టార్ట్ చేశారు. ఆ సమయంలో భావనకి ఏం చేయాలో అర్థం కాలేదు. నిస్సహాయతగా అలాగే ఉండిపోయింది. ఆ ముగ్గురు తర్వాత ఇంకో నలుగురు ఆ కారులోకి ఎక్కారు. అలా ఆ కారుని అక్కడి నుంచి టౌన్ కు దూరంగా ఎవరు లేని ప్రదేశంలోకి తీసుకెళ్లారు. ఆమె ఎంత ఏడ్చినా నన్ను వదిలేయండి అని బతిమాలినా ఎవరు ఆమెపై కనికరం కూడా చూపలేదు. ఆ 7 మంది ఆమెను హింసించారు. అండ్ దానితో పాటు భావన ఫేస్ క్లియర్ గా కనిపించే విధంగా వీడియో తీశారంట. ఆమె ఇలా ఎవరు హింసిస్తున్నారో తెలుసుకోవడం కోసం ఆ సమయంలో భావన వాళ్ళ ఫేస్లు చూడడానికి చాలా ప్రయత్నించింది. కానీ అందరూ ఫేస్ మాస్క్లు పెట్టుకొని ఉండడంతో చూడలేకపోయింది. ఎలాగోలాగా ఒకటి ఫేస్ కున్న మాస్క్ తీయేసింది. అతను చూసిన వెంటనే భావన షాక్. ఎందుకంటే అతను ఎవరో కాదు, ఇండస్ట్రీలో టాప్ హీరోస్ కి కార్ డ్రైవర్ గా పనిచేసే వ్యక్తి. అండ్ ఒకప్పుడు భావన కూడా కార్ డ్రైవర్ గా ఉన్న వ్యక్తి. ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి డ్రైవర్స్ ని సప్లై చేస్తాడు ఇతను. అతని పేరు పల్సర్ సునీ. ఆ తర్వాత ఆమెని ఎవరికైనా చెప్తే తీసిన వీడియోలు రిలీజ్ చేస్తాం, నీ లైఫ్ మొత్తం ఇబ్బందుల్లో పడుతుంది అని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆమె ఎలాగోలాగా అక్కడి నుంచి కొంచెం కొంచెం కోలుకొని తన ఇంటి వరకు వెళ్ళింది. ఇంటికి వెళ్లి తనలో తానే బాధపడిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. తను లేచి కోర్టులో ఫైట్ చేయాలా లేక జరిగింది నా కర్మ అని అనుకుని వదిలేయాలో తెలియడం లేదు. ఆ తర్వాత భావన ఎవరికి చెప్పుకోవాలో తెలియక మరుసటి రోజు కొచ్చిలోని ఒక మలయాళ నటుడి ఇంటి దగ్గరికి వెళ్ళింది. జరిగిందంతా ఆయనకి చెప్పింది. ఆయన ఎవరో కాదు డైరెక్టర్ అండ్ యాక్టర్ లాల్ గారు భావనకి ధైర్యం చెప్పి మనం ఇంతటితో దీన్ని వదిలేయకుండా పోలీస్ కేసు పెట్టి లీగల్ గా మనం ప్రొసీడ్ అవుదాం అని ఆమెకు ధైర్యం చెప్పాడు. వెంటనే భావన లాల్ ఇచ్చిన ధైర్యంతో పోలీస్ స్టేషన్ వెళ్లి కేసు పెట్టింది. అలా కేసు పెట్టగానే ఆ విషయం అందరికీ తెలిసిపోయింది. అందరూ వెంటనే ఆమెకి ఇండస్ట్రీలో ఉండే టాప్ యాక్టర్స్ అంతా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. మోహన్ లాల్ గారు, మమ్ముట్టి గారు ఇలా అందరూ ఆమెకి సపోర్ట్ గా నిలిచారు. యాక్టర్ దిలీప్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇండస్ట్రీలో ఇలాంటి విషయాలు జరగడం మరీ దారుణం, ఇది ఇండస్ట్రీకే ఒక మాయను మచ్చ అని భావన గారికి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత భావన ఇచ్చిన క్లూస్ ప్రకారం 7 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళలో పల్సర్ సున్నీ కూడా ఒకడు. ఆ తర్వాత భావనకి సపోర్ట్ గా అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలలో ఉండే యాక్టర్స్ అంతా సపోర్ట్ గా నిలిచారు. అంతేకాకుండా WCC ఉమెన్స్ ఇన్ సినిమా కలెక్టివ్ అనే సంఘం మాత్రం భావనకి బలంగా మద్దతుగా నిలిచింది. ఆ తర్వాత ఆ 7 మందిని పోలీసులు చాలా రోజుల వరకు వాళ్ళ స్టైల్లో విచారించగా అసలు వ్యక్తి ఎవరనేది బయటపడింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, యాక్టర్ దిలీప్ గారు. ఈయన భావనకి జరిగిన సంఘటన మీద ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి అందరం పోరాడదాం అని చెప్పిన వ్యక్తే దీని వెనుకలో ఉన్న అసలు వ్యక్తి అని పోలీసులు తేల్చి చెప్పేశారు. యాక్టర్ దిలీపే ఈ ఇన్సిడెంట్ కి కారణం అని తెలిసి అందరూ ఫుల్ గా షాక్ అయ్యారు. ఆయన ఫ్యాన్స్ అయితే ఫుల్ వ్యతిరేకంగా దిలీప్ ఇలా చేసి ఉండడు అని అన్నారు. భావన మీద అలా చేసి ఫేస్ కనిపించే విధంగా వీడియో తీసిస్తే పల్సర్ సున్నీకి 1.5 ఇస్తానని డీల్ కుదుర్చుకున్నాడంట. అందుకే నేను అలా చేశానని పల్సర్ సున్నీ పోలీసులతో ఒప్పుకున్నాడు. కానీ భావనని అలా చేయాలనుకునేది 2013లోనే అంట. కానీ సమయం కలిసిరాక అదే ప్లాన్ ని 2017లో ఎగ్జిక్యూట్ చేశారు అని పల్సర్ సున్నీ పోలీసులతో చెప్పేశాడు. అసలు దిలీప్ భావన మీద ఎందుకు అంత కక్ష పెట్టుకున్నాడు, అసలు ఆ హీరోయిన్ ని అలా చేయడానికి దిలీప్ కి ఎందుకు అవసరం అని చాలా ఆరా తీశారు. కానీ ఏవి ప్రూఫ్ గా దొరకలేదు, అన్ని రూమర్స్ గానే ఉన్నాయి. ఆ రూమర్ లో కొంత శాతం ఒకటి నిజమయ్యే అవకాశం ఉందని పోలీసులు డిక్లేర్ చేశారు. అదేంటంటే దిలీప్ కి అండ్ మంజు వారియర్ గారికి పెళ్లి చాలా ఏళ్ళు అవుతుంది. మంజు వారియర్ భావన ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఎంతలా అంటే భావన ఇండస్ట్రీకి రావడానికి మంజు వారియరే ఒకందుకు కారణం. దిలీప్ ఒక అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడని మంజు వారియర్కి తెలిసింది. అది తెలిసాక వాళ్ళిద్దరి మధ్య విడాకులు తీసుకోవాలని చాలా గొడవలు కూడా వచ్చాయి. చివరికి ఒక రోజు దిలీప్ అండ్ మంజు వారియర్ ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకి దిలీప్ అఫైర్ పెట్టుకున్న అమ్మాయిని మ్యారేజ్ కూడా చేసుకునేశాడు. అంటే ఆ అఫైర్ నిజమైంది. అయితే అసలు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే దిలీప్ కి అఫైర్ ఉందన్న విషయం భావనకి తెలిసిన తర్వాత మంజు వారియర్ కి తెలిసింది. దాంతో భావనని ఈ అఫైర్ విషయం చెప్పి ఉంటుందని దిలీప్ పగ పెట్టుకున్నాడు. అండ్ దీంతో పాటు అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ AMMA వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఒక ఈవెంట్ లో దిలీప్
అండ్ భావనకి గొడవ కూడా జరిగింది. దానివల్ల దిలీప్ పరువు పోయిందనుకుని ఇలా భావన మీద ఉండే పగను ఇంకా పెంచుకున్నాడు. అప్పుడే పల్సర్ సుని అండ్ దిలీప్ ఇద్దరు కలిసి 2013లో భావన మీద వీడియోస్ తీయాలని ఫిక్స్ అయ్యారు. కానీ ఆ ప్లాన్ పనిచేయకపోవడంతో తర్వాత మళ్ళీ కూర్చొని కొత్త ప్లాన్ వేసి 2017లో దాన్ని అమలు చేశారు. అలా చివరికి అనుకున్నది చేసి ఏమీ తెలియనట్టుగా యాక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత పోలీసులు అడగ్గా ఇదంతా ఫేక్, నేను అలా చేయలేదు, నాకు కూడా కొత్త అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చి ₹1 ఇవ్వకపోతే ఈ కేసులో నేను ఇరికిస్తామని చెప్పారు. నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడంతో నన్ను ఈ కేసులోకి లాగారు, నాకు దీనికి ఏం సంబంధం లేదు అని కోర్టులో తిరగబడ్డాడు దిలీప్. కానీ పోలీసుల ఆధారాల ప్రకారం దిలీప్ పల్సర్ సునీకి డబ్బులు ఇచ్చి భావనపై దాడి చేయమన్నాడని ఆరోపణలు వచ్చాయి. భావన మీద ప్లాన్ చేసి దాడి చేయించినట్లుగా ఛార్జ్ షీట్లు దాఖలయ్యాయి. ఆమెకు మెంటలీ టార్చర్ ఇచ్చేందుకు రివెంజ్ ప్లాన్ చేశాడు అని అక్యూజేషన్ ఉంది. సో ఇలా రెండు సైడ్స్ నుంచి కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. దీనికి దిలీప్ కి సంబంధం ఉందని దిలీప్ ని 85 డేస్ దాకా జైల్లో కూడా ఉంచారు. ఆ తర్వాత బెయిల్ మీద దిలీప్ బయటకు వచ్చేశాడు. అలా ఆ కోర్టు దిలీప్ కి ఫేవర్ గా ఉందని భావన హైకోర్టుని సంప్రదించింది. 2022లో దాదాపు 5 ఏళ్ల తర్వాత భావన ఓ ప్రజాప్రదమైన స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె ఏం చెప్పిందంటే, నా బాధను నాకే పరిమితం చేస్తే దోషులు గెలిచినట్టే, నేను మాట్లాడకపోతే నాలాంటి ఎంతో మంది మరోసారి బాధపడతారు, అందుకే న్యాయం జరిగేంత వరకు నేను పోరాడుతూనే ఉంటా అని చెప్పింది. భావన చెప్పిన ఈ మాటలు భారతదేశంలో న్యాయం కోసం పోరాడే ప్రతి ఒక్కరికి ఒక ఉదాహరణగా నిలిచాయి. ఈ కేసు ఇంకా కోర్టులోనే ఉంది. దిలీప్ మీద కాన్స్పిరెన్సీ, క్రిమినల్ ఇంటిమిడేషన్ తదితర ఆరోపణలపై విచారణలు జరుగుతూనే ఉన్నాయి. 2023లో కొత్తగా వచ్చిన ఆధారాలు, వీడియో క్లిప్స్ వల్ల మరింత విచారణను ప్రారంభించి మళ్ళీ ముందుకు తీసుకుని వెళ్తూనే ఉన్నారు. హైకోర్టు లెవెల్లో కూడా పలు విచారణలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఫైనల్ వెర్డిక్ట్ కి రాలేదు. కానీ భావన మాత్రం నిరంతరం ధైర్యంగా ముందుకు వెళ్తూనే న్యాయం కోసం పోరాడుతోంది. తన మీద ఆ సంఘటన జరిగిన కొద్ది రోజులకే భావనని కన్నడ ఫిలిం ప్రొడ్యూసర్ నవీన్ గారు మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పటి వరకు కూడా భావన వెనక ఉండి తనని ధైర్యంగా కోర్టులో పోరాడడానికి కృషి చేస్తున్నారు. అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా భావన చేయబట్టుకుని తనని ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. ఈ కాలంలో హీ ఈస్ ద గ్రేట్. అలాంటి సమయాలలో నవీన్ గారు ఆమెకు ఎంతో ధైర్యంగా అండగా ఉండి ఆ సమయంలో తాను ఒంటరిగా లేనన్న భరోసా ఇచ్చాడు. ఇక ముందు అయినా సరే భావన ఈ కేసు గెలవాలని మరియు నవీన్ అండ్ భావన కలిసి సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతుంది, కానీ ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. సో కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.